ఉద్దేశంతో మేము బీసీ సమన్వయ కమిటీ శ్రీకారం చుట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్. ఏమడుగుతున్నాం? మేమెంతో మాకంతా. చాలా మంది వాయిస్ విన్నప్పుడు మేము 50% ఉన్నాం, 30% ఉన్నాం, 60% ఉన్నాం కాదు. ఈ మధ్య స్టేట్మెంట్ వచ్చిందండి, ఆమోదం జరిగింది. డేట్ కులగణన చేస్తాము, సమగ్ర కులగణన ద్వారా ఏంటి మనకు లాభం? కులగణన జరిగితే మనమెంతో చక్కగా ఒక లిస్ట్ వస్తుంది. ఈ రోజున బీసీలు అనేవాళ్ళు రాజ్యంలో ఎక్కడ ఉన్నారు, రాజ్యాంగంలో ఎక్కడ ఉన్నారు? కానీ రాజ్యాంగం కల్పించింది ప్రతి ఒక్క పౌరుడు కూడా మంచి హక్కులు ఉన్నాయి. మనకి చట్టం మన గురించి, వాళ్ళ గురించి కాదు చేసింది. రాజ్యాంగంలో అమలు చేసినవన్నీ ప్రతి ఒక్క పౌరుడికి సమాన హక్కులు ఉన్నాయి. రాజ్యాధికారులు కూడా మనకు కూడా సమాన వాటా ఉంది. కానీ మన ముందు ఉన్నామా? ఎంతమంది ఇప్పుడు పరిచయాలు తెలిసింది, మేధావులు ఉన్నారు, మంచి ఆలోచన కలిగిన టీం ఉంది. మల్లేశ్వర గారికి నేను మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి టీము, ఇలాంటి ప్రక్రియ ఇలా మనం కూర్చొని చర్చిస్తే తప్పకుండా మనకి ఏదో ఒక రోజున రాజ్యాధికారం మనకి తప్పకుండా త్వరలోనే వస్తుంది. 8 ఏళ్ళుగా బీసీ సమన్వయ కమిటీ ద్వారా కులగణన చెయ్యాలనేది గవర్నమెంట్ మేము అప్పీల్ చేసినప్పుడు ఇది వల్ల కాదని చెప్పాము. కానీ ఈ రోజు మనము దాన్ని బీసీ సమన్వయ కమిటీ మన ఖాతాలో మనం లిస్ట్ చేసుకున్నాము అనేది నేను గర్వంగా చెప్తాను. మహిళల గురించి మాట్లాడారు. భారతదేశంలో మహిళలు ఎన్నో విషయాల్లో పనిచేసే దగ్గర ఎక్కడ ఉన్న మహిళకి వివక్షత, చిన్నచూపు, అణచివేత, బయటికి రాలేని పరిస్థితులు ఉన్న మహిళలను నేను చూస్తా ఉన్నాను. నేను 10 రాష్ట్రాల్లో జనరల్ సెక్రటరీగా నేను ఎన్నికయ్యి గత 20 ఏళ్ళుగా నేను పనిచేస్తా ఉన్నాను. మీతో పాటు మేము సమానంగా వస్తామన్నప్పుడు, పేరు ఇవ్వండి అన్నప్పుడు మహిళలు ముందుకు రాలేని పరిస్థితుల్లో మేము చూస్తాము. అలాంటి చట్టాల్లోకి మేము ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్కడైతే మహిళ ముందుకు వస్తుందో అక్కడ ఖచ్చితంగా విజయం అనేది మనము చూస్తామనేది అనుభవంలో నేను చెప్తాను. నేను 35 సంవత్సరాల్లో సొసైటీ ద్వారా ఒక మహిళగా